నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. మనం ప్రస్తుతం పొదిలిపట్నంలోని శివాలయంలో ఉన్నాం. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మృదులాపురి పార్వతీదేవి సమేత నిర్మమ మహేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఈరోజు ఏదైతే మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొలి రోజు 7వ తేదీన అంకురార్పణ కార్యక్రమానికి సంబంధించి దేవస్థానం ఏర్పాట్లు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం మీద ఈరోజు అంకురార్పణ కార్యక్రమం ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించి పుట్ట బంగారం నవధాన్యాలు కార్యక్రమాన్ని మన ఏదైతే వాసవి కాంప్లెక్స్ ఉన్న కోనేరు వద్ద పుట్ట బంగారం అక్కడ నవధాన్యాలతో ఒక ప్రత్యేక పూజ నిర్వహించి అక్కడి నుంచి గ్రామోత్సవంగా ఏదైతే మనం రథం తిరిగే చుట్టూ ఏదైతే ఉందో మాడవీధులు, ఒక రకంగా మాడవీధులు లాంటి ఈ ప్రదేశం చుట్టూ స్వామివారు ప్రత్యేకంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనంతరం దేవస్థానంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తయింది. అంకురార్పణ కార్యక్రమం అందులో భాగంగా ప్రస్తుతం ఈరోజు తొలి రోజు ఉభయదాతలు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు, వస్త్రధారణ, రక్షా కంకణం కట్టే కార్యక్రమాన్ని ప్రస్తుతం నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని కొద్ది నిమిషాల ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం సుమారు తెల్లవారుజామున 2-3 సమయం నాటికి ఈ అంకురార్పణ కార్యక్రమం పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఈరోజు తొలి రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యే పరిస్థితి కొద్ది క్షణాల నుంచి ప్రారంభమై ఇది తెల్లవారుజామునకి పూర్తయ్యే పరిస్థితి ఉంది. అత్యంత వైభవంగా 14 రోజుల పాటు 7 నుంచి 21 తేదీ వరకు 14 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమంలో నేటి నుంచి ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి పండుగ 15వ తేదీన, 16వ తేదీన రథోత్సవం, 21వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించే పరిస్థితి ఉంది. మొత్తం 14 రోజుల పాటు అత్యంత వైభవంగా ఇవి కళ్యాణ బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సంబంధిత ఏదైతే ధర్మకర్తల మండలి ఏర్పాట్లు భారీగా చేసే పరిస్థితి ఉంది. ఆ సంబంధించిన ఏర్పాట్లు ప్రక్రియ భాగంగా తొలి రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మరో ముఖ్య అంశం ఏంటంటే ఏదైనా సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళ కోసం ఏదైతే రేపు గరుడ ముద్ద ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా రేపు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించే పరిస్థితి ఉంది. ఇక్కడికి వేలాది మంది దాదాపుగా పెళ్లి కాని వారు లేకపోతే సంతానం లేని వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదం సేవించిన తర్వాత పిల్లలు పుడతారనేది ఇక్కడ పొదిలి పరిసర ప్రాంతాల్లో ఇది నానుడుగా ఉన్న పరిస్థితి. దాదాపు ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదం తిన్న వారికి దాదాపు ఎక్కువ మందికి స్వామివారి కృపాదయ వల్ల ఆ సంతాన ప్రాప్తి, తర్వాత వివాహం కాని వారికి వివాహం అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వివాహం కానివారు మరియు పిల్లలు లేని వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరిగిపోయే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధ్వజారోహణ గరుడ ముద్ద కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు ఏదైతే పెళ్లి కాని వారు, వివాహం కానీ వారితో పాటు పిల్లలు లేని వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేవస్థానం ప్రధాన అర్చకులు మనకు తెలియజేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా ఈరోజు అంకురార్పణ కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపటి కార్యక్రమం మాత్రం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆ సంతాన ప్రాప్తి కోసం, వివాహం కోసం పాల్గొనాల్సిందిగా దేవస్థాన అధికారులు, ప్రధాన అర్చకులు మనకు తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శివాలయంలో తాజా సంబంధించిన విశేషాలు ఏ విధంగా ఉన్నాయి? వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో పొదిలి టైమ్స్. ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం నమ శివాయ. శ్రీ మృదులాపురిలో వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమములు నేటి మొదలు 15 రోజుల వరకు జరుగుతాయి. ఇక్కడ నవాన్నిక దీక్షతో శ్రీ స్వామివారికి శైవాగమోక్త ప్రకారముగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో నేడు
రాత్రి అంకురారోపణము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, దేవతాహ్వానము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని తర్వాత స్వామివారికి ముత్సంగ్రహణము అని పుట్ట బంగారం ఆ మృతిక తీసుకొని గ్రామ ప్రదక్షిణ పూర్వకముగా తీసుకొని వచ్చి ఆ స్వామివారికి నేడు రాత్రి అంకురారోపణ జరుగుతుంది. రేపు ఉదయము ధ్వజారోహణము అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో కూడా విరిగా భక్తులందరూ కూడా పాల్గొంటారు. సంతానం లేని వాళ్ళు, ఆరోగ్యం కొరకు, వీటన్నిటికీ కూడా వివాహం కానటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుంటే తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. ఆ స్వామివార్ల దయ వల్ల, అమ్మవారి దయ వల్ల వారి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అనాది నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందువలన రేపు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రోజు ఒక కార్యక్రమంతో స్వామివార్లకు ఒక్కొక్క వాహనం మీదుగా స్వామివారిని చంద్రవాహనం, గజవాహనం, అశ్వవాహనం ఇట్లా రోజు ఒక వాహనం మీద పురవీధులంతా కూడా స్వామివారికి ఊరేగింపు కార్యక్రమాలు, బ్రహ్మోత్సవం జరుగుతుంటాయి. నిత్యము స్వామివారికి హోమాలు, బలిహరణలు, స్వామివారి యొక్క యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా స్వామివారికి 14వ తేదీ శనివారం రోజు రాత్రి లింగోద్భవం 12 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవము. తర్వాత శివరాత్రి, తెల్లవారి శివరాత్రికి స్వామివార్లకు విశేషమైనటువంటి అభిషేకములు. రాత్రి లింగోద్భవ కాలంలో 12 గంటల తర్వాత స్వామివారికి నంది సేవా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి స్వామివారు నంది మీద నుండి రథోత్సవం, రథం మీద వేంచేపు చేస్తారు. ఈ యొక్క రథ కార్యక్రమాన్ని సోమవారం నాడు 16వ తేదీ సోమవారం నాడు నగర వీధులంతా కూడా ఈ రథం మీద స్వామివారిని ఊరేగింపు చేస్తారు. అశేషమైనటువంటి జనము ఇరు ప్రాంతాల నుండి కూడా, ఇరు తెలుగు రాష్ట్రాల నుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా అశేషమైనటువంటి జనానీకమంతా కూడా వచ్చి భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ విధంగా స్వామివారికి తర్వాత దొంగల దోపు, పూర్ణాహుతి 3 రోజులు ఏకాంత శయనములు జరుగుతాయి. తర్వాత లాస్ట్గా 15వ రోజు శనివారము 21వ తారీఖు రోజున స్వామివారికి పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ.